హలో అండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం మార్నింగ్ మా పిల్లలు చెప్పిన పనులన్నీ చకచకా చేసేసారండి. సో, ఇంకా వాళ్ళ కోసం అయితే బజ్జీ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ పొటాటో, అలాగే అరటికాయకి పీల్ తీసి రెడీగా అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శనగపిండిలో ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం వాము వేసి ఈక్వల్‌గా అంటే మరీ పల్చగా కాకుండా, అలాగే మరీ చిక్కగా కాకుండా కలిపి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొటాటోని అలాగే అరటికాయని స్లైసెస్‌గా కట్ చేసుకుంటున్నామనమాట. సో, మా వారైతే నీట్‌గా నాకు ఇలాగ స్లైసెస్ అయితే చేయిస్తున్నారు. సో, మేము ఈ స్లైసర్‌ని బజ్జీ షాప్‌లో చూసి మా వారు మొత్తం ఎక్కడ దొరుకుతది ఇలాంటిదని చెప్పి వెతికి, వెతికి నెల్లూరు సంతపేటలో అయితే తీసుకొచ్చారండి. సో, ఎప్పుడు బజ్జీ చేయాలనుకున్నా కూడా ఈ స్లైసర్ అయితే మాకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సో, మా వారైతే నీట్‌గా నాకు స్లైసెస్ అయితే కట్ చేసి ఇచ్చేశారు. ఇంట్లో అందరూ ఈజీగా తినగలిగే స్నాక్స్ ఏవైనా సరే ఈజీగా చేసేయొచ్చండి. అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ అంటేనే కష్టమైపోతుంది. సో, ఇంకా ఇంట్లో అందరూ కూడా బజ్జీకి ఓకే చెప్పారు కాబట్టి ఇంకా ఇక్కడైతే ప్రిపరేషన్స్ అయితే చేసేస్తున్నామనమాట. సో, అన్నీ స్లైసెస్ కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా బజ్జీలైతే వేయడం స్టార్ట్ చేశానండి. అరటికాయ, పొటాటోతో పాటు ఇంకా వెంటనే ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే వాటితో గూడా బజ్జీ మిర్చి కాకుండా నార్మల్ పచ్చిమిర్చితో ఒక 2, 3 బజ్జీలైతే వేశానండి. సో, కారం కారంగా తినొచ్చని చెప్పి. సో, అన్ని రకాల బజ్జీలైతే రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా చాలా మంచిగా అయితే వచ్చాయి. సో, తిని కూడా చాలా రోజులయింది కాబట్టి అందరం లాగించేసాము. ఈ బజ్జీల్లోకి కాంబినేషన్‌గా కారం కానివ్వండి, ఏదైనా కారప్పొడి కానీ చాలా బావుంటది. సో, ఇంకా పిల్లల కోసం ఇంట్లో ఎలాగో కారప్పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుంటాననమాట. పల్లీ పొడి గానివ్వండి, ఏదో ఒకటి ఇంట్లో ఉంటది. అలాగే మార్నింగ్ టిఫిన్‌లోకి మిగిలిన చట్నీ కొంచెం ఉంటే 2 కాంబినేషన్‌తో తినేసాము. సో, చాలా బావుండింది. ఏవైనా సరే తినేటప్పుడు చాలా బావుంటాయండి. అవి బావున్నాయి కదా అని ఎక్కువ క్వాంటిటీలో తిన్నామనుకోండి వాటిల్ని అరిగించుకోవాలంటే చాలా కష్టపడాలి. అందుకే అందరం కూడా లిమిట్‌గా తిన్నాము. ఎందుకంటే ఎక్కువ తిన్నామంటే పొట్ట ఫుల్ అయిపోతది. దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. సో, ఇంకా అందరం బజ్జీలైతే లాగించేసి, ఇంకా అవి అరగడానికి మళ్ళీ పనులు మొదలుపెట్టామనమాట. సో, చేసిన వాళ్ళ పని మాత్రం ఎలా ఉంటదో నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది గదా! కిచెన్‌లోకెళ్తే అయిపోతున్నాం. ఎందుకంటే మరి వేడి అంత ఎక్కువగా ఉందండి.